గూగుల్‌కి కావాలి ఆ, కదా! మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. అవి తీసుకున్నాను, అవి చాట్ జీపీటీలో అండి. అదే. ఓకే. ఆన్ పేజ్ అయితే కంప్లీట్ అయిందా? ఆన్ పేజ్ అయిపోయింది. హాఫ్ పేజ్ లింకులో అది ఆయన యాడ్ చేస్తాను అన్నమాట. హాఫ్ పేజ్ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటామన్నారా? లింక్ నేను యాడ్ చేస్తాను, నేను చూసుకుంటాను అయ్యా అని చెప్పి అన్నారు. ఓకే. మీరు ఈ వర్క్ చేశారా ఇప్పుడు? డైరెక్ట్ సబ్మిషన్స్ అవన్నీ తీసి అది చేశాను మేడం, అంత ప్రాక్టీస్ ఏం చేయలేదు అది. సరే అండి. ఈరోజు నేను ఒక వెబ్సైట్ అయితే ఇస్తాను. ఓకే. అదే మనది శ్రీషా ఉంది కదా, దాని మీద చేద్దాము. దాన్ని కూడా మొత్తం మాడిఫికేషన్స్ చేయాలి. వెబ్సైట్ అంతా అది వేరే థీమ్ యాడ్ చేయాలి. ఆ థీమ్ అంతగా లేదు. ఓకే మేడం. ప్రస్తుతానికి అయితే సబ్మిట్ చేయండి. నెక్స్ట్ నాకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆ థీమ్ ఇంకో కొత్త థీమ్ యాడ్ చేసి నీట్గా వెబ్సైట్ డిజైన్ చేస్తాను. సరే మేడం. ఇప్పుడు డైరెక్టరీస్ వరకు కంప్లీట్ అయినాయి కదా. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఎలా తీసుకోవాలి, అవి ఎలా చెక్ చేసుకోవాలి, నో ఫాలో, డూ ఫాలో అట్లా. హలో, యా మేడం. డో ఫాలో, నో ఫాలో చెక్ చేసుకొని వెబ్సైట్ అథారిటీ చెక్ చేసుకొని లింక్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఐడియా వచ్చింది కదా. అవును మేడం, లాస్ట్ టైం చేశారు కదా. ఓకే. నెక్స్ట్ అసలు కంప్లీట్ గా ఒకసారి మీకు ఏ సబ్జెక్టులు ప్రాపర్ గా మీకు అర్థమైంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రీఫ్ గా. ఇన్ని రోజులు మీరు క్లాస్ అర్థం కాలేదు మేడం, ఏ క్లాస్ బాగా అర్థమైందని చెప్పంటారా? బాగా అర్థమైంది కదా, మీకు అర్థమైన మీ సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమైందో ఒకసారి నేను ఓకే, క్వశ్చన్స్ అడుగుతారా? క్వశ్చన్స్ అని కాదు, మీకు తెలిసింది చెప్పండి ఒకసారి. నేను మీరు ఏమేమి గుర్తున్నాయి ఎంతవరకు అని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఫర్దర్ ఫస్ట్ అయితే మనం వాట్సాప్ లో వెబ్సైట్ డిజైన్ చేసాం. ఓకే అండి. నెక్స్ట్ మనం ఎస్ఈఓకి వచ్చాం. ఎస్ఈఓలో ఆన్ పేజ్ ఎస్ఈఓ స్టార్ట్ చేసాం. థియరిటికల్గా అయితే ఫస్ట్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఎస్ఈఓలో కీవర్డ్స్ ఎలా ఉంటాయి, కీవర్డ్ ఎలా రీసెర్చ్ చేయాలి, అవన్నీ చూసుకున్నాం. తర్వాత ఆన్ పేజ్ ఎస్ఈఓ ప్రాక్టీస్ చేసాం. అదే లాంగ్ టైల్, షార్ట్ టైల్ కీవర్డ్స్ ఉంటాయి కదా, ఓకే. అవన్నీ చేసాం. తర్వాత కంటెంట్ ఎలా జనరేట్ చేయాలి, ప్రాంప్ట్ ఎలా రాసి చాట్ జీపీటీలో కంటెంట్ తీసుకోవాలి, అవి చూసాం. ఓకే. నెక్స్ట్ హాఫ్ పేజ్ ఎస్ఈఓలో డైరెక్టరీస్ మనం వెళ్ళి లింక్స్ ఎలా తీసుకోవాలి, రిలేటెడ్ లింక్స్, ఆ లింక్స్ ని మన హాఫ్ పేజ్ లో ఎలా లింక్ చేయాలి, అందులో అప్లోడ్ చేయాలో చూసాం. ఓకే అండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద ఎక్కడైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయగలరు కదా? అవునవును. ఒకసారి నేను మీకు పెట్టాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్. లేదు మేడం, పెట్టలేదు. ఒకసారి గుర్తు చేయండి, నాకు కొంచెం బిజీ వల్ల మర్చిపోతున్నాను. ఓకే. జస్ట్ ఇప్పుడు కాల్ ముందు వరకు కూడా మీటింగ్ లోనే ఉన్నా. అయ్యో. అందుకని నేను ఒకవేళ మర్చిపోతే మీరు అడగండి, ఇబ్బంది ఏం లేదు. నేను ఒకవేళ పెట్టడం మర్చిపోతే ఏదో ఒక టైంలో, ఒకవేళ ఆ రోజు అడిగినప్పుడు కూడా నాకు కుదరకపోతే నెక్స్ట్ డే అయినా మీరు వదలకుండా రిమైండ్ చేస్తూ ఉండండి, మెసేజ్ పెడతా ఉండండి. వదిలేకండి, ఎందుకంటే కొంచెం హెవీ వర్క్ అయ్యేసరికి బాగా ఇబ్బంది అవుతుంది. సరే. దీప్తి గారు, యా మేడం, మీకు ఓకేనా అండి సబ్జెక్ట్? ఆన్ పేజ్ దగ్గర నుంచి చూసారు కదా. యా నేను ఇప్పుడే పాస్ట్ వీడియోస్ అవన్నీ చూస్తున్నా మేడం. నేను ఓకే అండి. అందులో కీవర్డ్ రీసెర్చ్, ఊబర్ సజెస్ట్ అవి చెప్పారు కదా, అది నేను ఎక్స్టెన్షన్స్ లో యాడ్ చేశాను. ఊబర్ సజెస్ట్ అది కీవర్డ్ రీసెర్చ్ అవి. యా మేడం, రైట్ నౌ ఐ వాజ్ ఓకే టిల్ నౌ. ఓకే అండి. నేను కొంచెం ఎస్ఈఓ ఆన్ పేజ్ అవి ఒకసారి చూడాలి నేను. ఓకే అండి. ఆన్ పేజ్ టైటిల్స్ ఎలా, క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవాలి, టైటిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. జస్ట్ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈ రోజు యాడ్ చేస్తానులేండి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయిన టాపిక్స్ అన్నిటి మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యాడ్ చేస్తాను. 1 by 1 ప్రిపేర్ అవ్వండి. మీకు ఇంకా నెక్స్ట్ నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేసుకుందాం, ఇప్పటికే లేట్ అయింది. యా ఓకే మేడం. అండ్ మెటీరియల్ కూడా పంపిస్తారా మేడం? అదే పంపిస్తాను యాడ్ చేస్తాను. ఈ రోజు మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత. యా షూర్ మేడం.
ఒకసారి ఇది పంపించేస్తాను. నాకు ఒక్కసారి ఆన్‌లైన్‌దే ఎస్‌సీఓ ఆన్ పేజ్ ఎస్‌సీఓ ఒకసారి నాకు తర్వాత క్లాస్ తీసుకుంటారా మేడం? మీరు ఆ! ఫ్రీ ఉన్నప్పుడు? ఫ్రీ ఏం లేదండి. జస్ట్ మనం ఈ కంటిన్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు వెబ్‌సైట్ చెప్పాలి గదా! అవును. అప్పుడు మళ్ళీ కవర్ చేస్తానండి. అప్పుడు ఒకసారి గుర్తు చేయండి మీరు ఆ యాహ్! టాపిక్. ఓకే మేడం. మీకు వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అందులోనే మళ్ళీ బ్లాగ్ చేస్తాం గదా! బ్లాగ్ చేసేటప్పుడు మళ్ళీ అందులో ఆన్ పేజ్ అవును. వస్తది. ఇప్పుడు ప్రెజెంట్ ఓకే. ఆఫ్ పేజీలో మన డైరెక్టరీస్ అయిపోయినాయి. నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్‌కెళ్ళాలి. ఎళ్ళే ముందు ఇంకొక ఓకే. టూల్ చూపిస్తాను. ఎస్‌సీఎం రష్ టూలు. ఈ టూల్ గూడా మనకి ఆన్‌లోనే ఉంది. ఈ టూల్ మీద మనం వర్క్ చేయడానికి ఆల్మోస్ట్ ఏమీ ఉండదు కానీ ఛాన్స్ అంతగా అంటే పెయిడ్ వర్షన్. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఈ టూల్ డాష్‌బోర్డ్ మీకు అర్థమైతే మీరు ఇంటర్వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి బావుంటది. నాకు ఈ టూల్ తెలుసు నేను వర్క్ చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి. జస్ట్ మీరు కూడా ఒకసారి లాగిన్ అవ్వండి మీ జీమెయిల్ ఐడీతో. ఎస్‌ఈఎం రషా మేడం? అవును. అది లాగిన్ అయితే మనకి ఇట్లా డాష్‌బోర్డ్ వస్తది. మేడం ఇది క్వెషన్స్ అడుగుతుంది కదా! వై డిడ్ యూ కమ్ టు నో ఎస్‌ఈఎం రష్ టుడే? ఏ ఏం క్వెషన్ అడుగుతుందండి? ఇది లెట్స్ కస్టమైజ్ యువర్ ఫ్లో అని చెప్పి వై డిడ్ యూ కమ్ టు ఎస్‌ఈఎం రష్ టుడే? ఈ ఆప్షన్స్ కూడా ఇచ్చింది. ఐ డోంట్ నో వర్క్, ఎడ్యుకేషన్. వర్క్ అను ఎడ్యుకేషన్ అని పెట్టండి. వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ మార్కెటింగ్ టాస్క్స్? ఫ్రెషర్ అని పెట్టేసండి. అవి ఒక స్కిప్ ఆప్షన్ ఉంటే స్కిప్ చేసేయండి. అన్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు మేడం ఇవి జస్ట్ క్వెషన్స్ అడుగుతుంది. జస్ట్ ఓకే. ఒకసారి ఇది క్లాస్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. యాహ్! ఇక్కడొచ్చే మనకి వెబ్‌సైట్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఒక ప్రాజెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తది. సైట్ హెల్త్ 90% ఉంది. ఇక్కడ 2% అనేది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎక్కడుంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యావ్ ఏ ఇష్యూస్. ఇక్కడ ఇష్యూస్ ఇక్కడ ఏం చూపించట్లేదు. క్రాల్ పేజెస్ ఓవర్ మేబీ ఇది పెయిడ్ ఆప్షన్ అయితే ప్రాపర్గా చూపిస్తుంది అనుకోండి. బేసిక్ వర్షన్ ఫస్ట్ మనం హోమ్ పేజీలోకి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది. ఈ జస్ట్ ఈ మనకి దేనికి వర్క్ అవుతాయి అనేది మనం చెక్ చేసుకుంటే ఎస్సీఓ డాష్ బోర్డ్లోకి వెళ్తే మనం వెబ్సైట్ని యాడ్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ని యాడ్ చేసుకుంటే ఇక్కడ క్రియేట్ ఎస్సీఓ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం కాబట్టి రెండో దానికి అలో చేయట్లేదు. ఇప్పుడు పెయిడ్ వర్షన్ అయితే మనం ఎన్ని వెబ్సైట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మన ప్లాన్ని బట్టి. ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఎస్సీఓ డాష్బోర్డ్, ఎస్సీఓకి రిలేటెడ్గా మన వెబ్సైట్లో ఉన్న అన్ని డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. లైక్ ఇక్కడ విజిబిలిటీ ఎంత ఉంది, 47%. లైక్ అథారిటీ స్కోర్ ఎంత ఉంది,
ఇట్లా ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత వస్తుంది, ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయి, 4 కీవర్డ్స్ ఆర్గానిక్గా ర్యాంక్ అయినాయి అని చూపిస్తుంది. ఆ రిఫరల్ డొమైన్స్ 36 డొమైన్స్ మనకి రిఫరల్ డొమైన్స్ ఉన్నాయి. మనకి టోటల్ 2.1 అంటే 2100 బ్యాక్ లింక్స్ అనేవి యాడ్ అయినాయి. ఇలా మనకి డేటా అంతా చూపిస్తుంది. ఇక్కడ సైట్ ఆడిట్లో ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, వార్నింగ్స్ ఉన్నాయి. టోటల్ 79 పేజెస్ స్క్రాల్ చేసింది. మనం ఇక్కడ ఫుల్ రిపోర్ట్ చూడాలంటే క్లిక్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది. కొంతమంది అంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు కంప్లీట్ టూల్ని పెయిడ్ వర్షన్ తీసుకుంటారు. అక్కడైతే మీకు ప్రాపర్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం వ్యూ రిపోర్ట్లో చూస్తే లైక్ సైట్ పెర్ఫార్మెన్స్ 95%, ఇంటర్నల్ లింక్స్ 88% ఉన్నాయి. ఇంటర్నల్ లింక్స్ అట్లా మళ్ళీ నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ మిస్ అయింది అని చెప్పి చూపిస్తుంది. బట్ వాటికి ఏంటంటే మెటా డిస్క్రిప్షన్కి అవి లైక్ ఏమంటారు ఆథర్స్, ఇవి బ్లాగ్ పేజెస్ అంటే ఈ బ్లాగ్ అనేదానికి మనం బ్యాక్ ఇవి ఇవ్వలేదు. ఇవన్నీ కేటగిరీస్లోకి వస్తాయి, వీటన్నిటికి మనం ఇవ్వలేదు. బట్ ఇంకా కొన్ని పేజెస్ ఏంటంటే ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, వీటిని ఇంకా మనం చేయలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇవి కంప్లీట్గా అది వర్కౌట్ చేయలేదు దాని మీద. నెక్స్ట్ డొమైన్ ఓవర్ వ్యూ. మనం ఇక్కడ డొమైన్ యాడ్ చేసుకుంటే మన డొమైన్ అనేది దాని ఓవర్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇంకా ఓవర్ వ్యూ ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ అంతా మనకి ఎక్కడి నుంచి ట్రాఫిక్ ఎంత వస్తుంది, 8 కీవర్డ్స్ యూఎస్కి, ఇండియాకి 2 బ్రౌజర్స్లోను 4 కీవర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. ట్వంటీ 28 కీవర్డ్స్ అంటే 51 to 100 పేజెస్ మధ్యలో ఉన్నాయి. ఇట్లా మనకి చూపిస్తుంది డేటా అంతా. నెక్స్ట్ ఆర్గానిక్ సెర్చ్లోకి వెళ్తే ఇప్పుడు ఆర్గానిక్ సెర్చ్లోకి వెళ్తే ఆర్గానిక్గా మన పొజిషన్ ఏంటి అంటే కంటెంట్ మార్కెటింగ్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ 98th పొజిషన్లో ఉంది. కంటెంట్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ గూగుల్ 70th పొజిషన్లో ఉంది. ఇట్లా మనం ఈ కీవర్డ్స్ టాప్ కీవర్డ్స్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏ టాప్ కీవర్డ్స్లో అనేది. కీవర్డ్ గ్యాప్. ఈ కీవర్డ్ గ్యాప్ అనేది ఏంటంటే మనకి కాంపిటేటర్స్కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ మన వెబ్సైట్ మన కాంపిటేటర్స్ వెబ్సైట్ ఏదైనా ఇచ్చామనుకోండి, లైక్ ఇక్కడ మనం ఇండియా సెలెక్ట్ చేసుకుని కంపేర్ చేస్తాం. అప్ టు 3 కాంపిటేటర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఈ డొమైన్స్లో కీవర్డ్ గ్యాప్ అనేది ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి మన కాంపిటేటర్స్కి మధ్యలో. అప్పుడు ఆ కీవర్డ్స్ మనకి ఏమన్నా యూజ్ అవుతాయేమో అని చెప్పి మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే మనకి 4 ఇండెక్స్ అయినాయి, డిజిటల్ బడ్డీ 225 కీవర్డ్స్ ఇండెక్స్ అయినాయి అనమాట. మనకు ఆల్మోస్ట్ 221 కీవర్డ్స్ గ్యాప్ ఉంది. ఇందులో వాళ్ళు యూజ్ చేసిన కీవర్డ్స్ ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. వ్యూ ఆల్ డీటెయిల్స్ అంటే ఇక్కడ వాళ్ళు ఏమంటే ప్రో ప్లాన్లోకి వెళ్తే వాళ్ళు ఏమేమి కీవర్డ్స్ యూజ్ చేశారు, వాటి సెర్చ్ వాల్యూమ్ ఎంత, ఇదంతా మొత్తం చెక్ చేసుకోవచ్చు. లైక్ బ్యాక్ లింక్ గ్యాప్స్, అలాగే సేమ్ బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఇలానే కాంపిటేటర్ అనాలిసిస్ చేసి మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కీవర్డ్ ఓవర్ వ్యూ అనేది
మనం కీవర్డ్స్ ఓవర్‌వ్యూ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, గ్లోబల్ సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, కీవర్డ్ డిఫికల్టీ ఎంతుంది, ఇది 50% ఉందంటే మీడియం ఉంది. ఇంకా రిమైనింగ్ అంత డేటా కావాలంటే మనం ప్రో వర్షన్. బట్ ఇక్కడ వెబ్‌సైట్ డిజైనింగ్, డెవలప్‌మెంట్ సర్వీసెస్ దీనికి కూడా ఇంకా మనకి కొన్ని ఐడియాస్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 493 కీవర్డ్స్ ఉన్నాయి ఇక్కడ దీనికి రిలేటెడ్‌గా. మనం ఇవి చెక్ చేసుకోవచ్చు మ్యాజిక్ టూల్ యూజ్ చేసి. ఇక్కడ ఎంతుంది, కీవర్డ్ డెన్సిటీ ఎంతుంది, సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకు వచ్చిన ఏ కీవర్డ్ మనకు రిలేటెడ్ ఆ కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ డిజైన్ అనుకోండి, డిజైన్కి రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ మాత్రం వస్తాయి. ఇక్కడ డిజైన్ క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ డిజైనింగ్ కీవర్డ్ అన్నీ వస్తాయి అనమాట. వెబ్సైట్ డిజైనింగ్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఇట్లా వస్తాయి. వెబ్సైట్ డిజైనింగ్ ఇన్ ఇండియా అంటే ఇండియాకి రిలేటెడ్గా వస్తాయి. మన కంపెనీస్ రిలేటెడ్ అడిగితే కంపెనీస్ అంటే టోటల్ 30 కీవర్డ్స్ ఉన్నాయి ఇండియా రిలేటెడ్గా. వెబ్సైట్ డెవలప్మెంట్, వెబ్సైట్ డిజైనింగ్ మీద 83 కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ 41 ఉన్నాయి. ఇక్కడ ఇండియన్ వర్డ్ యూస్ చేసి 30 కీవర్డ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కీవర్డ్స్. ఇందులో మనకి ఏది సూటబుల్ అంటే సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉందో సెలెక్ట్ చేసుకుని మనం వర్క్ చేసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి మనకి కీవర్డ్ స్ట్రాటజీ బిల్డర్. బట్ ఇదేమో మనకి ఏదైతే చూపించట్లేదు కానీ పెయిడ్ వర్షన్ అయితే చూపిస్తుంది అంటుంది. ఇది ఒకటి ఫ్రీ ట్రయల్ అన్నట్టు. ఫ్రీ ట్రయల్ అంటే ఇలా వస్తుంది అనమాట ఓవర్వ్యూ. ఇట్లా మన టాపిక్స్, పిల్లర్స్ ఇవన్నీ మనకి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది. ఇక్కడ ఓవర్ సజెస్ట్లో కనుక మనం చూసినట్టు ఇట్లాగా వీటికి కూడా వస్తుంది. బట్ మన టాపిక్స్ రావాలి అంటే ఇక్కడ మనం తీసుకోవాలి పొజిషన్ ట్రాకింగ్. ఇందులో కూడా చాలా కొత్త ఆప్షన్స్ యాడ్ చేశారు. పొజిషన్ ట్రాక్ చేస్తుంది. అప్డేట్ 9 hours క్రితం అప్డేట్ అయింది. మన ఇప్పుడు ప్రజెంట్ డేటా కనిపిస్తుంది ఇక్కడ. 2 కీవర్డ్స్ టాప్ అయినాయి, 2 పొజిషన్స్ మూవ్ అయినాయి ఫార్వర్డ్కి. అలాగే అంటే పైకి వచ్చినాయి అనమాట కీవర్డ్స్ అనేవి. ఆర్గానిక్ ట్రాఫిక్, మనకు ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత వస్తుంది. ఇది ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే మనం యాడ్స్ రన్ చేయకుండా వచ్చే ట్రాఫిక్ని ఆర్గానిక్ ట్రాఫిక్ అంటారు. అది ఎంత వస్తుందో మన వెబ్సైట్ యాడ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఇక్కడ మనం గూగుల్ సెర్చ్ కన్సోల్కి కనెక్ట్ చేస్తే అప్పుడు అక్కడి నుంచి ట్రాఫిక్ డేటాని ఇక్కడ తీసుకుంటుంది. అప్పటి వరకు తెలియదు. గూగుల్ సెర్చ్ కన్సోల్ కనెక్ట్ చేయాలి, లైక్ గూగుల్ అనాలిటిక్స్ కనెక్ట్ చేయాలి. బ్యాక్ లింక్ అనాలిసిస్, బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయని అనాలిసిస్ చేస్తుంది. బుక్ తీసి చదువు, కూర్చొని రాసుకో, టేబుల్స్ రాసుకో. ఇక్కడ కూడా ఇది ట్రయల్ లేకుండా రావట్లేదు. లైక్ మీకు ఇక్కడ ఇవన్నీ సైట్, వెబ్సైట్ ఆడిట్, ఆన్ పేజ్ ఎస్ఈఓ చెక్ లిస్ట్, మనకి ఇంతవరకు ఫ్రీ ఇచ్చింది ఇవన్నీ. మనకి ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు మన ఫ్రీ ట్రయల్ అయితేనే మనకి ఇది ఇంకా చూసుకోవడానికి కూడా ఆప్షన్ వస్తుంది. ఇవన్నీ
మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని ఇందులో ఏమేమి వస్తాయి అంటే మీరు వెబ్సైట్ని కంప్లీట్గా ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు లైక్ బ్యాక్ లింక్ ఆడిట్స్ చేసుకోవచ్చు, కీవర్డ్ పొజిషన్ ట్రాక్ చేసుకోవచ్చు, ఆర్గానిక్ ట్రాఫిక్ చూసుకోవచ్చు, లైక్ బ్యాక్ లింక్ అనాలిసిస్ చేసుకోవచ్చు, అట్లాగే కీవర్డ్ గ్యాప్స్ బ్యాక్ లింక్ గ్యాప్స్ని చెక్ చేసుకోవచ్చు, కాంపిటేటర్ అనాలిసిస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ టూల్ నుంచి మనకు వర్క్ అవుతాయి. రిమైనింగ్ ఆప్షన్స్ మనకి చూపించట్లేదు. ఇక్కడంతా మనం అనలిటిక్స్ చూసుకోవటము, గూగుల్ మన వెబ్సైట్ ట్రాఫిక్ ఎంత వస్తుంది ఇవన్నీ ఇక్కడ యాడ్ చేసి చూద్దాం. మళ్ళీ మనం యాడ్ చేస్తే ఇది ప్రాబ్లం అవుతుంది. మన బిజినెస్ లొకేషన్ ఎక్కడుందో అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రివ్యూస్ మేనేజ్ చేసుకోవచ్చు, మ్యాప్ ర్యాంక్ చెక్ చేసుకోవచ్చు. మ్యాప్ ర్యాంక్ మన బిజినెస్ లోకల్ బిజినెస్లో ర్యాంక్ని చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడుందో మన వెబ్సైట్. లిస్టింగ్ మేనేజ్మెంట్, మన వెబ్సైట్ని లిస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ యువర్ బిజినెస్ అని గెట్ ఫ్రీ రిపోర్ట్స్. ఇక్కడ బిజినెస్ని ఎంటర్ చేసుకుని మనం మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కంటెంట్ రైటింగ్, కంటెంట్ డాష్ బోర్డ్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఆర్టికల్ జనరేషన్ ఇది ఏఐ రిలేటెడ్. ఎస్ఈఓ బ్రీఫ్ జనరేషన్ ఇదంతా ఏఐకి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ ఏఐ డాష్ బోర్డ్ ఇది కొత్తగా యాడ్ చేశారు, ఇప్పుడు అంతకుముందు లేదు. జస్ట్ నాట్ వర్కింగ్ ఇది. ఇవన్నీ ఇది వచ్చేసి అడ్వర్టైజింగ్. ఇది కూడా మనకి పెయిడ్ వన్, కానీ చాలా బాగా యూజ్ ఉంటుంది ఈ వెబ్సైట్ కనుక పెయిడ్ వర్షన్ తీసుకుంటే. మనం అనాలిసిస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనము ఎన్ని ఫ్రీ టూల్స్ తోటి అనాలిసిస్ చేసినా అంత యాక్యురేట్గా వాల్యూస్ అయితే రావు. ఇది ఎస్సీఎం రిష్ టూల్. జస్ట్ మీరు వచ్చేసి మ్యాక్సిమం ఈ డాష్ బోర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది, రిమైనింగ్ ఏం అవసరం లేదు. ఎస్సీఓ డొమైన్ ఓవర్ వ్యూ, ఆర్గానిక్ రీసెర్చ్, లైక్ కీవర్డ్ ఓవర్ వ్యూ అండ్ కీవర్డ్ గ్యాప్స్, బ్యాక్లింక్ అనాలిసిస్, వెబ్సైట్ ఆడిట్, ఆన్ పేజ్ ఎస్సీఓ చెక్కర్. ఇవి గుర్తుపెట్టుకుని ట్రాఫిక్ లైక్ మన గూగుల్ అనలిటిక్స్ నుంచి ట్రాఫిక్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇవి గుర్తుపెట్టుకొని ఇవి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆన్ పేజ్ ఎస్సీఓ నిన్న డైరెక్టరీ సబ్మిషన్స్ చూసాం కదా, ఈ వెబ్సైట్ లింక్ తీసుకొని చేయడం నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒకసారి ఇది హలో, మీ వాయిస్ వినపట్లేదండి. ఈ ఎస్ఈఎం రష్ టూల్ ఉంది కదా మేడం, అది కూడా ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకోమంటారా లేకపోతే? దానికి ఎక్స్టెన్షన్ లేదండి. ఓకే, ఎస్ఈఎం రష్ కి జస్ట్ టూల్ అంతే అది. ఓకే, బట్ అది అంత వర్కౌట్ అయితే అవ్వదు. మనం జస్ట్ ఊరికే మనం తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రైసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ మేడం ఇది ఊబర్ సజెస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు చెప్పారు కదా అది జస్ట్ ఓన్లీ 2 to 3 వర్డ్సే మనం డైలీ పర్ డే రీసెర్చ్ చేసుకోగలము అని చెప్పారు కదా. ఊబర్ సజెస్ట్ లో అవును, అది ఓన్లీ 2 to 3 ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు ఎక్కువ. ఓకే, ఊబర్ సజెస్ట్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుంటే ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి టూల్లోకి వెళ్ళి చేయలేము. ఇక్కడ వచ్చేసి డాలర్స్ లో ఉన్నాయి అమౌంట్. ఇంత అమౌంట్ పెట్టి తీసుకోవడం అంటే కష్టం కాబట్టి ఎక్కువ పెద్ద కంపెనీలే మెయింటైన్ చేస్తాయి ఈ టూల్స్. చిన్న కంపెనీస్ అంతగా చేయరు. ఎక్కువ క్లయింట్స్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఈ టూల్స్ని మెయింటైన్ చేస్తారు. బట్ ఊబర్ సజెస్ట్ ఎక్స్టెన్షన్ అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది కదా,
కార్నర్‌లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ ఇది ఆఫ్‌లో ఉంటే రావు. ఇక్కడ ఆఫ్ చేసుకుంటే ఓకే. ఆన్ చేసుకుంటే వస్తాయన్నమాట. ఆన్ చేసుకుంటే మనకొస్తది. అప్పుడు సచివాలయంలో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సచివాలయం 0 ఉంది. బట్ ఇక్కడ కూడా మనకు చూపిస్తది. ఇక్కడ కూడా సచివాలయం 0 ఉంది. లైక్ ఎక్కడి నుంచి వస్తది ఈ కీవర్డ్ కానీ translate.google ట్రాన్స్‌లేట్‌లో దీని గురించి ట్రాఫిక్ వస్తుంది. అలాగే యూట్యూబ్‌లో వస్తుంది బాగా ఈ కీవర్డ్‌కి ట్రాఫిక్. అండ్ ఓకే. translate.google అనేది దీంట్లోనే చూపిస్తుందన్నమాట. ఎన్ని కీవర్డ్స్ అయినా దాదాపు ఇక్కడ చేసుకోవచ్చు. అంటే లిమిట్ కూడా ఉంటది గానీ ఎక్కువ మనకు సరిపోతది ఇది. ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేదానికి సచివాలయం చాలా ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కోర్సెరా దాంట్లో ఎక్కువగా ఈ కోర్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు వెబ్‌సైట్స్‌లో కూడా. అండ్ నెక్స్ట్ సింపుల్ లెర్న్, grow.google ఇలా ఇంగ్లీష్‌కి రిలేటెడ్‌గా ఎక్కువ ఈ కీవర్డ్ అయితే యూజ్ చేస్తారు. ఇంగ్లీష్ వెబ్‌సైట్స్ నాట్ రిలేటెడ్ టు తెలుగు. ఇట్లా మీరు ఇక్కడ నుంచి కీవర్డ్ రీసెర్చ్ చేసి తీసుకోండి. లేదా గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో తీసుకోండి. ఎస్‌సీఎం రష్ మాత్రం జస్ట్ లాగిన్ అయ్యి ఒక్కసారి ఆ డాష్‌బోర్డ్ మొత్తం మీరు ఓన్‌గా దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంతవరకు మీకు పాసిబుల్ ఉంటే అంతవరకు చెక్ చేసుకోండి. జస్ట్ ఒక ఐడియా ఉంటే చాలు నాకు తెలుసు అని చెప్పడానికి. ఓకే. అది మాక్సిమం చిన్న కంపెనీస్, ఈ పార్ట్ టైం చేసే జాబ్స్‌కి గానీ, చిన్న చిన్న కంపెనీస్‌లో అయితే పెద్దగా వాడరు. ఒకవేళ ఫారెన్ కంపెనీస్ నుంచి కనుక మీకు ఏదైనా జాబ్ వస్తే వాళ్ళు కంపల్సరీగా టూల్స్ మీదే డిపెండ్ అవుతారండి. ఎంత చిన్న కంపెనీ అయినా వాళ్ళు బేసిక్ సాలరీ పే చేసిన టూల్స్ మాత్రం పక్కగా ఫాలో అవుతారు వాళ్ళు. మన వాళ్ళైతే ఏంటంటే ఫ్రీ టూల్స్ తోటి వర్క్ చేపిస్తారండి. ఓకే. నెక్స్ట్ మనం వెబ్‌సైట్ తీసుకున్నాం కదా! నెక్స్ట్ ఈరోజు ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌లో సెకండ్ వన్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఇట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్టరీ సబ్మిషన్స్‌లో ఒక డైరెక్టరీ సైట్స్ అయితే మనకి ఈజీగా అర్థమవుతాయి. మనము ఇంకా ఏంటంటే మనకి కంట్రీ వైజ్‌గా చేయాలంటే డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఇన్ ఇండియా. కొంతమంది ఫారెన్ కంట్రీస్ నుంచి వస్తున్నారనుకోండి. ఫారెన్ వాళ్ళు వాళ్ళ కంపెనీ రిలేటెడ్ వాటిలోనే యాడ్ చేయమంటారు పర్టిక్యులర్‌గా. వాటిలో మీరు యాడ్ చేయాలి. ఇండియన్ కంపెనీకి ఇండియన్ డైరెక్టరీస్. బట్ ఇది ఎక్కడి నుంచి యాడ్ చేసినా మనకి ఏ ప్రాబ్లం లేదంటే ఓన్లీ బ్యాక్ లింక్ కోసమే కాబట్టి ఏ కంట్రీ అయినా మనం యూజ్ చేయొచ్చు. బట్ కొన్ని కంపెనీస్ వాళ్ళు పర్టికులర్‌గా మాకు ఈ కంట్రీవే కావాలి వేరేవి వద్దు అని వాళ్ళు పర్టికులర్‌గా మెన్షన్ చేస్తే అప్పుడు ఆ కంట్రీ రిలేటెడ్‌గా కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి. బట్ లింక్స్ అనేవి ఈ సైట్స్ నుంచి ఎక్కడ నుంచి అయినా తెచ్చుకోవచ్చు. లైక్ ఇది ఎల్లో పేజెస్ బిజినెస్ డైరెక్టరీస్.
ఇక్కడ కూడా నో ఫాలో డూ ఫాలో చెక్ చేసుకున్నాక డొమైన్ అథారిటీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఏ సైట్. ఇక్కడ మన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇక్కడ ఓకే, ఇది డూ ఫాలోనే కానీ పెయిడ్ వన్, ఇది మనకి యూజ్ అవ్వదు. ఫ్రీ డైరెక్టరీస్ సబ్మిట్ లింక్. ఇక్కడ వచ్చేసి మనకి లైఫ్ టైం ఫ్యూచర్ లింక్, 3 months ఫ్యూచర్ లింక్, లైఫ్ టైం రెగ్యులర్ లింక్, రెగ్యులర్ లింక్ ఫ్రీ. ఇది రెగ్యులర్ లింక్ ఫ్రీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం యూఆర్ఎల్, మనం వెబ్సైట్ యూఆర్ఎల్ ఒకటి తీసుకున్నాం కదా, మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయితే ఇది ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది నాకు తెలిసి. డిస్క్రిప్షన్, కేటగిరీ, ఎడ్యుకేషన్, ట్రైనింగ్. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్, ఇక్కడ మన నేమ్, ఇక్కడ మన మెయిల్ ఐడి, ఇక్కడ వచ్చేసి మన లింక్ అనేది సబ్మిట్ అయింది. ఇది రివ్యూ పెండింగ్లో ఉంది. జస్ట్ ఇక్కడ మనం ఇది కాపీ చేసి ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేసుకోవడం. ఇంతవరకు ఇట్స్ ఓకే. ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ చూద్దాం. ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అనేవి మనకు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేయాలి. ఈ డైరెక్టరీ సైట్స్ అయితే మనం నార్మల్. హలో 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 డైరెక్టరీ సైట్స్ యాడ్ చేసినాక వీటిలన్నిట్లో మనం రిజిస్టర్ అవ్వాలి. ఇందులో నేను కొన్ని సైట్స్ చెప్తాను, వీటిని మీరు రిజిస్టర్ అవ్వండి. పింట్రెస్ట్, దీంట్లో రిజిస్టర్ అవ్వండి. రీడ్ ఇట్, కానీ ఇందులో రిజిస్టర్ అవ్వండి కానీ మీరు పోస్ట్ చేయకండి. దీంట్లో స్కూప్ ఇట్, ఇది కూడా రిజిస్టర్ అవ్వండి. పాకెట్, ఇది వర్క్ అవ్వట్లేదు అనుకుంటా ప్రజెంట్. ఇది వర్క్ అవ్వట్లేదు, ఇది చేయండి. డిగ్ అండ్ స్లాష్ డాట్ వర్క్ అవ్వట్లేదు. ప్లర్క్ లాగిన్ అవ్వండి అండ్ లింక్ ట్రీ లాగిన్ అవ్వండి. ఫ్లోట్, ఇది కూడా లాగిన్ అవ్వండి. ఫ్లోక్డ్ అండ్ పెరల్ ట్రీ, ఇది కూడా లాగిన్ అవ్వండి. ఇన్ని వెబ్సైట్స్ మీరు లాగిన్ అవ్వండి. ఇవన్నీ మనకి రెగ్యులర్ అండ్ ఏ కంట్రీకైనా యూజ్ చేసే మేజర్ సర్చ్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఇవన్నీ మనకు లాగిన్ అవ్వడానికి టైం పడతాయి. బట్ ఇవన్నీ లాగిన్ అయితే వాటిలో ఎలా వర్క్ చేయాలో నేను చూపిస్తాను. ఇది సపోర్ట్ చేయట్లేదు. ఇది కొంచెం కష్టం లేండి. ఫస్ట్ మీరైతే రేపు ఈ సైట్స్ అన్ని లాగిన్ చేసి నాకు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. నేను వాటిల్లో మీకు లాగిన్ చేసి నేను పోస్ట్ చేయడం చూపిస్తాను.
జస్ట్ ఇది లాగిన్ అయిన తర్వాత ఇందులో మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తే ఇమీడియట్గా మనల్ని బ్యాన్ చేస్తుంది ఈ వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనేది ఫారెన్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి కమ్యూనిటీ లాగా మనము పీపుల్స్తో ఎంగేజ్ అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ నుంచి కూడా యాడ్స్ పెట్టి మన ప్రోడక్ట్స్ని సేల్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ప్రమోటెడ్ అని ఇక్కడ అమౌంట్ పెట్టేసి ఇది యాడ్ రన్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. లైక్ ఇక్కడ మనకి అడ్వర్టైజింగ్ అనమాట, ఇక్కడ నుంచి అడ్వర్టైజ్ చేసుకుంటాం. బట్ మనం ఎలా అంటే అలా పోస్ట్ చేస్తే మాత్రం ఇక్కడ ఇమీడియట్గా బ్యాన్ అయిపోద్ది. ఇక్కడ ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఏ పోస్ట్, సెలెక్ట్ యువర్ కమ్యూనిటీ. ఆల్రెడీ మనకి కమ్యూనిటీ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కమ్యూనిటీ లేకపోతే ఇక్కడ క్రియేట్ ఏ కమ్యూనిటీ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని కమ్యూనిటీస్ అనేవి ఉన్నాయి. ఇవి ఆల్రెడీ క్రియేట్ చేసినవి. ఇక్కడ వచ్చేసి 7,92,600 మెంబర్స్ ఉన్నారు ఈ కమ్యూనిటీలో. ఇక్కడ స్టూడెంట్స్ కమ్యూనిటీలో 8,880 మెంబర్స్ ఉన్నారు. ఇట్లా ఈ కమ్యూనిటీలోకి వెళ్ళైనా మనం పోస్ట్ చేయొచ్చు, మనం క్వశ్చన్స్ అడగొచ్చు. ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకొని పడుకుంటే పడుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. పడుకుంటే లేకపోతే వెళ్ళిపోండి రూమ్ నుంచి. లేదు అంటే మనకు ఓన్ కమ్యూనిటీ కావాలంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి కమ్యూనిటీ నేమ్. ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది. నెక్స్ట్ మనం మన కమ్యూనిటీకి సంబంధించిన ఒక బ్యానర్ యాడ్ చేసుకోవచ్చు. ఐకాన్ అంటే లోగో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రిలేటెడ్గా టాపిక్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. డీల్స్ మార్కెట్ ప్లేస్ ఉంది. నెక్స్ట్ ఇది పబ్లికా ప్రైవేటా ఎలా ఉంటుంది, పబ్లిక్ సెలెక్ట్ చేసుకోవడం. కమ్యూనిటీ క్రియేట్ చేయడం లేదా ప్రాబ్లం ఉందంటే ఇక్కడ రావట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. ఇక్కడ ఉంది. నెక్స్ట్ దీనికి ఒక కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి. అలా గైడ్ లైన్స్ బేస్ చేసుకుని మనం ఇది వర్క్ అయితే చేయాలి. బట్ ఇక్కడ ఎలా వర్క్ చేయాలి అంటే ఇక్కడ టైటిల్, ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లింక్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ పోల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకుని ఏ కమ్యూనిటీలోకి వెళ్ళాలి అనేది మనం ఇక్కడ పోల్ అయినా మనం కండక్ట్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం చేయాలి పోల్ కండక్ట్ చేయాలంటే. జస్ట్ ఇది వర్క్ ఇందులో. బట్ దీన్ని నార్మల్గా యూజ్ చేస్తే ఇమీడియట్గా 1 or 2 daysలో బ్లాక్ అవుతుంది. బట్ ఇది ఒకసారి మీరు లాగిన్ చేయండి, ఇది కొంచెం టైం పడుతుంది, అంత ఈజీగా లాగిన్ అయితే అవ్వదు.
అటు స్కూపిట్ కూడా ఆల్రెడీ సైన్ అప్ అవ్వకపోతే సైన్ అప్ అవ్వండి. ఇక్కడైతే నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యున్నాను దీంట్లో, అందుకే లాగిన్ చేస్తున్నాను. ఇది ఫ్రీ వర్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్గ్రేడ్ అంటే అమౌంట్ అడుగుతుంది, జస్ట్ నో థ్యాంక్స్ అని పెట్టేసి మనం ఫ్రీ వర్షన్ అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మనకు బోర్డు వస్తుంది. ఈ బోర్డులో మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఒకవేళ రాలేదనుకోండి, ఇక్కడ మనం ఏదైతే ఉంటుందో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇలా బోర్డు వస్తుంది. అప్పుడు ఇక్కడ మనం జస్ట్ ఓన్లీ లింక్ పేస్ట్ చేస్తాం అంతే. సబ్మిట్. మన వెబ్సైట్ ఇచ్చాం కాబట్టి మన లోగో వస్తుంది. ఇక్కడ ట్యాగ్స్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ నేను యాడ్ చేసి జస్ట్ పబ్లిష్ చేస్తే సరిపోతుంది. ఇలా మనం ఎవ్రీ లింక్ మన వెబ్సైట్లో ఉన్న అన్ని లింక్స్ దీన్ని ఎవ్రీడే యాడ్ చేస్తూ ఉండాలి 1 by 1. ఇది స్కూపిట్. రిమైనింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మీరు జస్ట్ జీమెయిల్తో లాగిన్ అయినా పర్లేదు, లేదంటే నార్మల్గా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయినా పర్లేదు. ఈ రిమైనింగ్ సైట్స్ అన్ని లాగిన్ చేసి రేపు తీసుకురండి. రేపు ఆ లాగిన్స్లో ఎలా అప్డేట్ చేయాలో చూపిస్తాను. అండ్ అలాగే SCM రష్ టూల్ కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఓవర్ సజెస్ట్ కూడా కీవర్డ్స్ తీసుకోవడానికి యూజ్ చేయండి. మేడం ఇది అలాగే రేపు ఏంటండి, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ నేను గూగుల్లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే నాకు రావట్లేదా మేడం? రావట్లేదు మేడం. ఎందుకని ఇట్లా రావట్లేదు? ఇక్కడ చూపించలేదా? ఇట్లా చూపించట్లేదు మేడం నాకు. ఓకే, అలా చూపించకపోతే మీకు ఇక్కడ ఒక ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కిందకి రండి, టాప్ ఫ్రీ బుక్ మార్కింగ్ సైట్స్ కింద సెర్చ్ టర్మ్స్ లో వస్తాయి. ఇక్కడ కూడా వస్తాయి మనకి. అవి వచ్చినాయి మేడం. ట్రాఫిక్ ఇది వచ్చింది నాకు. ఏమొచ్చింది? ట్రాఫిక్ టైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, వోకల్ ఒకటి. సార్ షేర్ చేస్తారా స్క్రీన్? యా షూర్ మేడం. ఇదిగోండి మేడం. ఇది ఓపెన్ చేస్తుంటే ఇట్లా వస్తుంది, కానీ ఇందులో నాకు అక్కడ ఉన్నాయి. ఇది నేను సపరేట్ గా ఓపెన్ చేసుకోవాలా? అయితే క్లిక్ చేయండి, అది క్లిక్ చేసి న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేసుకోండి, లేదా సెలెక్ట్ చేసుకుని న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేసుకోండి. కాపీ చేసుకోవడము, లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి ఓకే మేడం. ఇప్పుడు దీని Pinterest ని లాగిన్ అవ్వండి. కంపెనీ పేరు పెట్టి జస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత కంపెనీ నేమ్ అడుగుతుంది, మళ్ళీ అందులో బయోడేటా అడుగుతుంది. అంతా ప్రాపర్గా పెట్టండి.
ఇదేంటంటే ఎక్కువ దేనికి అంటే ఎక్కువ ఆర్ట్‌కి సంబంధించినవయి బాగా పాపులర్ అవుతాయండి. దీంట్లో ఏదైనా క్రియేటివిటీ ఉంటే మంచిగా పాపులర్ అవుతది. ఓకే అండి. ఒకసారి మనం డిజిటల్ స్టాప్. మార్కెటింగ్ రిలేటెడ్ కూడా మీమ్స్ చేసామనుకోండి ఇంకా బాగా పాపులర్ అవుతది. ఈ పింట్రెస్ట్‌లో. నార్మల్ వెబ్‌సైట్స్ కన్నా ఓకే. టాప్ స్టాప్ ప్రెజెంటింగ్ అన్నది క్లిక్ చేయండి. యాహ్! యాహ్! మీమ్స్ గాని, లేకపోతే క్రియేటివ్ ఆర్ట్స్ గాని చేస్తే బాగా పాపులర్ అవుతదండి. పింట్రెస్ట్ నుంచి అక్కడికి ఫాలోవర్స్ పెరుగుతారు. మన ప్రమోషన్స్ కూడా పెరుగుతాయి. మామూలుగా నార్మల్‌గా అయితే అంత ఎక్కువ ప్రమోషన్స్ అయితే ఉండవు గానీ, బట్ అది కూడా ఒక మార్కెటింగ్ ప్లాట్‌ఫార్మ్. ఎక్కువ పీపుల్స్ ఉంటారు కాబట్టి మనకి గోల్ ఏంటంటే ఎక్కువ ఎక్కడ పీపుల్స్ ఉంటారో అక్కడ మనం మార్కెటింగ్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఎవ్రీ డే పోస్ట్ ఓకే. యాడ్ చేయడం. ఒక్కసారి మీరు లాగిన్ చేయండి. దాన్ని నేను చూపిస్తాను. యాహ్! లాగిన్ చేశా మేడం పిన్నింట్రెస్ట్. చేశారా? యాహ్! జస్ట్ ఇట్లా క్లిక్ చేసి కంపెనీది వస్తది కదా! ఓకే. కంపెనీది వస్తది. జస్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటది కదా! పిన్ వచ్చిందా? ఒకసారి మీది షేర్ చేస్తారా? చెప్పమంటారా? యాహ్! ఒక్క నిమిషం మేడం షేర్ చేస్తున్నాను. యాహ్! ఇక్కడ మీరు పెట్టారు కదా! పిన్. ప్లస్ క్రియేట్ పిన్. అక్కడ మీరు ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి అక్కడ. ఓకే. అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఏదో ఒక ఇమేజ్ మామూలుగా గూగుల్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ అని ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి గూగుల్‌లోకి. ఆ కిందైనా పర్లేదు అక్కడ ఇమేజెస్ నొక్కితే ఏదో ఒక ఇమేజ్ వస్తది. ఏదో ఒక ఇమేజ్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఇదొచ్చింది మేడం. అక్కడ టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ మొత్తం యాడ్ చేయాలి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇందాక చూసింది కూడా. ఇందాక అప్డేట్ చేశారు కదా! క్రియేట్ పిన్ అక్కడ అప్డేట్ చేయండి. ఇది ఇమేజ్ డౌన్లోడ్ అవ్వలేదు అనుకుంటా. వేరే ఇమేజ్ వచ్చింది. అయింది. ఆహా! అయింది. ఓకే. అయింది. బట్ అక్కడ పైన టైటిల్ జస్ట్ ఏదో ఒకటి సన్ రైజ్ అని ఏదో ఒకటి పెట్టేసి నెక్స్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ జస్ట్ అదే పెట్టేసాను. ఓకే. లైక్ అంటే మామూలుగా అయితే మనం అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. వెబ్సైట్ యాహ్! కంటెంట్, మెటా డిస్క్రిప్షన్, మెటా టైటిల్ ఏవైతే తీసుకుంటామో అవి పెట్టాలి. నెక్స్ట్ వెబ్సైట్ లింక్ ఇవ్వాలి ఇక్కడ. ఆ! నెక్స్ట్ బోర్డ్ చూసే బోర్డ్. బోర్డ్ సెలెక్ట్ చేయండి. అక్కడ బోర్డ్ లేదుగా క్రియేట్ బోర్డ్ అని ఉంటుంది. క్రియేట్ చేయండి. అది క్లోజ్ చేసేసేయండి. అది చిన్న విండో క్లోజ్ చేసి లాస్ట్ అది అది కాదు ఇది ఇది ఈ విండో క్రియేట్ బోర్డ్ అది ఉంది. క్లోజ్ చేస్తే మీది మొత్తం పోతది మేడం నాకు. మీది పోతుందా? ఆ! మీది మీటింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతా నేను. ఓకే. అట్లేమో అవ్వదే మామూలుగా వచ్చేస్తుంది. సరే అక్కడ బోర్డ్ ఏదో ఒకటి క్రియేట్ చేయండి. ఒక జస్ట్ నేచర్ అని. ట్యాగ్ టాపిక్స్.
నెక్స్ట్ అక్కడ కింద ట్యాగ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్స్ అవును మేడం. ట్యాగ్స్ సెర్చ్ యాడ్ ఫర్ చేయాలి. ట్యాగ్. లైక్ ఏదైనా ఉంటే మనకి ట్యాగ్స్ కంటెంట్ రిలేటెడ్గా యాడ్ చేయొచ్చు, సన్ రైజ్ ఇట్లాంటివన్నీ యాడ్ చేయొచ్చు అనమాట, కామా పెట్టేసి. నెక్స్ట్ మార్నింగ్ అండ్ మౌంటైన్స్ ఇట్లా పెట్టేసిన తర్వాత టాప్కి వెళ్ళిపోండి, పబ్లిష్. పబ్లిష్. ఇప్పుడు మీకు ఆ బోర్డులో వచ్చేస్తుంది, క్లోజ్ చేయండి. మీ మీ అకౌంట్లోకి వెళ్ళండి. ఎస్, ఇక్కడ బోర్డు వచ్చింది చూసారా, నేచర్ అని. యా అవును మేడం. నేచర్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ నేచర్ రిలేటెడ్గా అన్ని పోస్టులు అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి క్రియేటివ్కి హై ప్రయారిటీ ఇస్తుంది ఈ వెబ్సైట్. అంటే ఒక్కొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక్కొక్క దానికి మనకి హై ప్రయారిటీ. ఇది వచ్చేసి ఇప్పుడు మీకు క్రియేటివ్కి మంచి క్రియేటివ్ డిజైనింగ్స్ థాట్స్ ఉంటే ఇందులో బాగా సక్సెస్ అవ్వచ్చు. ఓకే అండి, క్లోజ్ చేయండి స్క్రీన్ ప్రజెంటేషన్. యా, ఇంకా రిమైనింగ్ సైట్స్ కూడా మీరు లాగిన్ చేసుకుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లాస్లోనే మీరు వర్కౌట్ చేయొచ్చు దాన్ని. షూర్ మేడం. అప్పుడైతే మీకు ఇంకా ఈజీగా కూడా వస్తుంది, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకునే కన్నా. వంశీ గారు, హలో, ఉన్నారా క్లాస్లో? హలో హలో సార్, అన్మ్యూట్ చేయండి. హలో హలో సార్, ఉన్నారా? నేనా, లేరేమో. సరే, ఓకే అండి. యా ఓకే మేడం. మీకు ఈరోజు వచ్చేసి నేను మెటీరియల్స్ మేడం చెప్పండి. మీరు ఉన్నారా క్లాస్లో? యా యా చూసారా అది పింట్రెస్ట్ ఎలా అప్లోడ్ చేయాలో? చూసాను. మీరు కూడా లాగిన్స్ అన్ని క్రియేట్ చేసుకొని రండి. అలాగే ఓకే మేడం. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లో రిమైనింగ్ ఇంకా డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. ఓకే మేడం. అవి కూడా అంటే డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం ఓపెన్ చేసుకోవచ్చు వీటిని. ఓకే ఓకే. ఇప్పుడు చూపించినవన్నీ మేజర్ అన్నమాట, అవి కంపల్సరీగా ప్రతి వెబ్సైట్ కి చేయాలి, హై ట్రాఫిక్ వస్తుంది. ఓకే. అయితే రేపు కొంచెం ప్రాపర్ గా చేసినాక ఇవి మిగతాయి మామూలుగా చేయొచ్చు, ఇది స్లో ఉంది. సరే సరే మేడం. రేపు మీరు వర్క్ లైక్ SCM రష్ టూల్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టరీ సబ్మిషన్స్ చేయండి. ఓకే మేడం. ఓకే. లైక్ మీరు ఎక్సెల్ షీట్ లో మీరు ఒక షీట్ క్రియేట్ చేసుకోండి. ఆ షీట్ లో డైరెక్టరీ సైట్స్ ఎన్ని సబ్మిట్ చేశారు, ఏ లింక్ సబ్మిట్ చేశారు పేస్ట్ చేసుకోండి. లైక్ మన శ్రీషా డిజిటల్స్ ఈ కంపెనీ ఇది తీసుకోండి. సరే సరే. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం తెలుసు కదా, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. మీరు హోమ్ పేజ్ తీసుకోండి, లేకపోతే అబౌట్ అస్ పేజ్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. నెక్స్ట్ కంట్రోల్ యూ, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ F, టైటిల్, డిస్క్రిప్షన్ కాపీ చేసుకొని కీవర్డ్స్ ఇందులో నుంచి మీరు జనరేట్ చేసుకొని జస్ట్ అట్లీస్ట్ 5 అన్నా డైరెక్టరీస్, ఒక 5 కానీ 10 కానీ మీకు ఎన్ని వస్తే అన్ని డైరెక్టరీస్ ప్లస్ సోషల్ బుక్ మార్కింగ్స్ లాగిన్స్ చేసుకోండి. సరే సరే. లాగిన్ చేసి మీకు వస్తే సబ్మిట్ చేసేయండి, రాకపోతే రేపు క్లాస్లో మీ చేత సబ్మిట్ చేపిస్తాను. బట్ ఇది కొంచెం ప్రాక్టీస్ అయిపోతే ఇంకా ప్రాపర్గా రిమైనింగ్ అని కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయండి. ఇక్కడ సో ఈ ఆన్ పేజ్ చేయడం చాలా ఉంటాయి అనమాట, వెబ్సైట్స్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి. రేపు ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కవర్ చేద్దాము. అలాగే ఈరోజు నేను షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే. ఓకే.